గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ క్లాస్తో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వచ్చి దీంట్లో ఉన్నటువంటి ఫైనల్ యూనిట్ అమ్మా, దట్ ఈస్ ట్రీట్మెంట్ ఆఫ్ అనలైటికల్ డేటా. It is the treatment of analytical data. Analytical data. ఈ యూనిట్ ఏదైతుందో అది ప్యూర్ గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి యూనిట్ అండి. అంటే సపోజ్ మనకి ఇది అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే మీకు పీజీలో ఉన్నటువంటి అనలిటికల్ కెమిస్ట్రీ అనేటువంటి ఒక బ్రాంచ్ లో ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా మీకు ఇక్కడ ఫైనల్ సెమ్ లో దీంట్లో పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం దీంట్లో చూసినట్లయితే జనరల్ గా మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్ గా మనం వెళ్ళినట్లయితే మీరు డిగ్రీ బేస్ వెళ్ళినట్లయితే దాంట్లో 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆ 4 ఏంటి అనేటువంటి మనం చూసినప్పుడు ఒకటి R&D డిపార్ట్మెంట్ అండి. R&D డిపార్ట్మెంట్. R&D means research and development. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్. అండ్ సెకండ్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. థర్డ్ వచ్చి QC డిపార్ట్మెంట్. అండ్ ఫోర్త్ వచ్చి QA డిపార్ట్మెంట్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఇచ్చారు అనలిటికల్ డిపార్ట్మెంట్స్. QC అంటే క్వాలిటీ కంట్రోల్. QA అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇట్ ఇస్ నథింగ్ బట్ క్వాలిటీ అనాలిసిస్. క్వాలిటీ అనాలిసిస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అనేటువంటి రెండు మనకి డిపార్ట్మెంట్లు ఉంటాయి. జనరల్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే ఒక డ్రగ్ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం ఇక్కడే జరుగుతుందండి. సపోజ్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్లు అనేటువంటి అటాక్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించి ఒక కొత్త మెడిసిన్ అనేటువంటిది ఏమన్నా తయారు చేయాలి అంటే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే నమ్మా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ లోనే కొత్త కొత్త డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తయారు చేస్తారండి. ఎంత అంటే ఇంత రీసెర్చ్ డెవలప్మెంట్ లో స్మాల్ అమౌంట్ లో మాత్రమే సింథసిస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో సింథసిస్ జరుగుతుంది. సింథసిస్ అంటే కొత్తగా వచ్చినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అక్కడ తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్. ఇక్కడ స్మాల్ అమౌంట్ లో తీసుకుంటారు. అది సక్సెస్ అయ్యింది అనుకోండి, వచ్చినటువంటి డ్రగ్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ గా ఉంది అంటే దానికి ఫర్దర్ గా ప్రొసీడింగ్ ఏదైతే ఉందో అది అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో జరుగుతుంది. దీనికి తర్వాత AR&D డిపార్ట్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంటుందండి. AR&D డిపార్ట్మెంట్ అన్నారు అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని. దీనికి ఫర్దర్ గా డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత నుంచి ఎక్కడికి వస్తుంది అంటే ప్రొడక్షన్ లోకి వస్తుంది. ప్రొడక్షన్ అంటే బల్క్ అమౌంట్ లో మనకి మెడిసిన్ తయారు చేసేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఏమంటాం అంటే ప్రొడక్షన్ అని చెప్తాడు. ఒక బ్యాచ్ ఒక మెడిసిన్ ఉందనుకోండి, ఆ మెడిసిన్ అంతా కూడా ఒక బ్యాచ్ లో తయారవుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక టాబ్లెట్ షీట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఉంటుందండి. ఇలా ఏముంటాయి బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవన్నీ ఉంటే దాని వెనకాల ఏం చేస్తారంటే కాస్ట్ ప్రింట్ చేస్తారు. ఎప్పుడైనా మనం ఒక మెడికల్ సంబంధించినటువంటి ఒక స్లిప్ తీసుకున్నామంటే మెడిసిన్ ఉంది, దాని వెనకాల ఉండేటువంటివి ఏముంటాయి ఎక్స్పెరిమెంట్ ఏంటిది బ్యాచ్ నెంబర్ ఉంటుంది. తర్వాత ఎప్పుడు తయారు చేసారో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. అది ఎంతవరకు మనకి ఏంటది ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుందో ఎక్స్పైరింగ్ డేట్ ఉంటుంది. దాని తర్వాత కాస్ట్ ప్రింట్ చేస్తారండి. ఈ ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఎలాగా మనం ఫిక్స్ చేస్తాం. ఓ మెడిసిన్ ఉన్నట్లయితే 1 year పని చేస్తుంది, ఓ మెడిసిన్ ఉన్నట్లయితే 2 years వరకు పని చేస్తుంది, ఓ మెడిసిన్ ఉన్నట్లయితే ఒక 6 months వరకు వ్యాలిడిటీ, ఓ మెడిసిన్ ఉన్నట్లయితే 1 month వరకు వ్యాలిడిటీ. అన్ని కూడా ఎలా తెలుస్తాయంటే మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ రెండు డిపార్ట్మెంట్ లో మనకి ఎనాలిసిస్ చేయడం వల్ల ఆ యొక్క మెడిసిన్ అనేటువంటి ఎంతకాలం వరకు మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది డ్రగ్ మన యొక్క హ్యూమన్ బాడీ మీద అనేటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి. ఈ యొక్క రెండు డిపార్ట్మెంట్ లో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని
విషయాల గురించి డిస్కస్ చేసేటువంటి చాప్టర్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అనలిటికల్ డేటా అనేటువంటి చాప్టర్ అండి. ఈ చాప్టర్ లో మీకు ఇక్కడ మెడిసిన్ అనేటువంటి తయారైపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ఉండేటువంటి ప్రాసెస్లు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. దీంట్లో మనకి డిస్కస్ చేయడానికి ముందుగా మనకి ఏమి ఇచ్చారంటే ఎర్రర్స్ అనేటువంటి ఒక టాపిక్ ఇచ్చారు. ఫస్ట్ టాపిక్ వచ్చి ఎర్రర్స్. ఇది ఒక 5 రకాల టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ వైజ్ నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఇదంతా కూడా దీనికి సంబంధించిందంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎర్రర్సే. ఫస్ట్ వన్ వచ్చి ఎర్రర్స్. ఎర్రర్ పేర్లో ఉంది కదా, ఎర్రర్ అంటే ఇట్ ఇస్ ఇనాక్యురెన్సీ. యాక్యురేట్ అంటే కరెక్ట్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే యాక్యురసీ అంటాం. ఎర్రర్ అంటే విచ్ ఇస్ ఇనాక్యురెన్సీ ఇన్ యాక్యురెన్సీ inaccuracy in experimental value. Inaccuracy in experimental value. ఎర్రర్ అంటే ఏం చెప్తాం అంటే మన ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాంట్లో ఇనాక్యురసీగా వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఎర్రర్ కింద చెప్తాం. ఇది దేనికి డిఫరెంట్ గా ఉండదు అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ విచ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ రియల్ వాల్యూ, విచ్ ఇస్ కాల్డ్ ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ experimental value and real or true value. Experimental value ki real value is nothing but దీని ఏమంటా ఉంటే ట్రూ వాల్యూ అని కూడా చెప్తారు. ట్రూ వాల్యూ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏదైతే ఉందో ఆ వేరియేషన్ నే మనం ఏమని చెప్తాం అంటే ఎర్రర్ అంటే తేడా. ఆ తేడా ఏంటి అనేటువంటిది ఎప్పుడు తేడా వస్తుంది మనకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఒక వాల్యూ వచ్చి ఫస్ట్ సపోజ్ మీకు మామూలుగా అర్థం అవడానికి ఫిజిక్స్ లో సంబంధించి చూసారనుకోండి, మనకు ఉంది గ్రావిటేషన్ ఏదైతే ఉందో అది ఎంత రావాలి 9.8 రావాలి. నువ్వు మామూలుగా ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాల్యూ ఎంత వస్తుంది, ఒకరికి 9.7 వస్తుంది, ఒకరికి 10 వచ్చేస్తుంది. ఇలా రకరకాల వాల్యూలు వచ్చేస్తాయి. జీ వాల్యూ యాక్చువల్గా రియల్ వాల్యూ ఎంత 9.8, ఇది ఫిక్స్. జీ వాల్యూ ఎంత ఉంటుందండి 9.8 ఉంటుంది, ఇది ఫిక్స్. కానీ మనం చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ లో వేరియేషన్ వల్ల ఏమొస్తుంది, మనం తీసుకునేటువంటి క్యాలిక్యులేషన్స్ ఎన్నిటి వల్ల ఏమవుతుంది, ఈ జీ వాల్యూ ఏదైతే ఉందో ఒక బ్యాచ్ వచ్చి 10 రావచ్చు, ఇంకో బ్యాచ్ వచ్చి 9.7 రావచ్చు. ఇలా ఎందుకు వేరియేషన్ వస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ గా తీసుకున్నటువంటి వాల్యూల్లో ఉన్నటువంటి ఎర్రర్స్ వల్ల. ఇక్కడ ఈ వచ్చినటువంటిది దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చెప్తాం అంటే ఎర్రర్ కింద చెప్తాం. అదే ఇది జనరల్ మీకు అర్థమవడానికి ఫిజిక్స్ వైజ్ లో చెప్తాం. అదే కెమిస్ట్రీలో మనం ల్యాబ్ లో చూసినట్లయితే దేనికమ్మ ఇది అంటే యాక్యురసీ అంటే పర్ఫెక్ట్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని యాక్యురసీ అంటాం. ఆ ఎక్స్పెరిమెంట్ లో వచ్చినటువంటి ఈ తేడా ఏదైతే ఉందో ఆ తేడాను మనం ఏమంటాం అంటే ఎర్రర్ అని చెప్తామండి. ఎర్రర్ చెప్పిన తర్వాత ఎర్రర్ ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు, విచ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ రియల్ వాల్యూ. ఆ యొక్క కెమికల్ సంబంధించినటువంటి ఫిక్స్ చేసినటువంటి రియల్ వాల్యూ ఉంటుంది, ఎంత రావాలండి ప్రాక్టికల్ చేస్తే. కానీ మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, దానికి దీనికి తేడా ఏదైతుందో దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ ఎర్రర్ అని చెప్తాం. ఈ ఎర్రర్ని ఎలా మెజర్ చేస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ యూనిట్స్, percentage, parts per thousand of the real value, parts per thousand of the real value or true value. ఈ యొక్క ఎర్రర్ని మెజర్ చేసేటువంటి విధానం అంటే ఎలా చెప్తాం అంటే అబ్సల్యూట్ వాల్యూ అబ్సల్యూట్ యూనిట్స్ లో చెప్తాం, అండ్ పర్సెంటేజ్ లో చెప్తాం, అండ్ పార్ట్స్ పర్ 1000 అది రియల్ వాల్యూలో చెప్తాం. ఇలాగా ఎర్రర్స్ అనేటువంటి రకంగా చెప్తాం. ఇప్పుడు
వాల్యూ ఏదైతుందో అది రియల్ వాల్యూ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు దాంట్లో ఉండేటువంటి దాన్ని ఏమన్నా అంటే పాజిటివ్ ఎర్రర్ అంటాం. ఎలాగమ్మా? సపోజ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఏదైతే ఉందో విచ్ ఇస్ గ్రేటర్ దన్ దట్ ఆఫ్ రియల్ వాల్యూ విచ్ ఇస్ కాల్డ్ పాజిటివ్ ఎర్రర్. అలా కాకుండా ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఏదైతే ఉందో అది రియల్ వాల్యూ కంటే తక్కువ వచ్చినప్పుడు విచ్ ఇస్ కాల్డ్ నెగిటివ్ ఎర్రర్ అని చెప్తాం. ఇది ఎర్రర్ గురించి సంబంధించినటువంటి విషయం. ఎర్రర్ అంటే అర్థమవుతుంది కదా, ఎర్రర్ అంటే తేడా. మనం చేసేటువంటి ప్రాక్టికల్లో వచ్చినటువంటి మైన్యూట్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే ఎర్రర్స్ అంటాం. ఇది యాక్చువల్గా జరిగింది కదా, ల్యాబ్లో మనకు వాల్యూ రావాలి అంటే దాన్ని రప్పించే వరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనకు తెలిసినాయి. ఖచ్చితంగా ఫస్ట్ ఏం వస్తుంది, ఖచ్చితంగా తేడా వస్తుంది, అంటే ఎర్రర్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి కెమికల్గా ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారంటే 2 టైప్స్లో క్లాసిఫై చేయడం జరుగుతుందండి. ఒకటి సిస్టమాటిక్ ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ చూసినట్లయితే మనకి ల్యాబ్ విషయంలో 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. దాంట్లో అవి ఏంటి అనేటువంటి చూద్దాం. ఎర్రర్స్ ఆర్ ఫస్ట్లీ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్ అండి. 2 categories. One is systematic error. Systematic errors. Second category is random errors. Systematic errors and random errors అనేటువంటివి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇవి అవాయిడ్ చేయడానికి వీలు ఉన్నటువంటి ఎర్రర్స్ అండి. ఏంటి సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటారంటే ద ఎర్రర్స్ విచ్ ఆర్ అవాయిడెడ్ ఆల్సో ఫర్దర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్ అండి. ఇక్కడ ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ర్యాండమ్నెస్ ఇన్ ది ఎర్రర్. ఎర్రర్లో వచ్చినటువంటి ర్యాండమ్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. ఇవి హై వాల్యూ కానీ లో వాల్యూ కానీ ఈక్వల్ ప్రొపోర్షనల్, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ ప్రాబిలిటీలో రావడానికి ఛాన్స్ ఉందండి. మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఇంకా సిస్టమాటిక్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 టైప్స్లో చెప్పాం. సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి 4 టైప్స్ ఉంటాయండి. ఏంటి ఆ 4 టైప్స్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది ఫస్ట్ వన్ ఈజ్ ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్. ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్. ఆపరేషనల్ ఆర్ పర్సనల్ ఎర్రర్స్. సెకండ్ వచ్చి ఇన్స్ట్రుమెంట్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్. ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్. థర్డ్ వచ్చి ఎర్రర్ ఆఫ్ మెథడ్. ఇక్కడ వచ్చి ఎర్రర్స్ ఆఫ్ మెథడ్ అండి. అండ్ ఫోర్త్ వచ్చి ఎడిటివ్ అండ్ ప్రొపోర్షనల్ ఎర్రర్స్. ప్రొపోర్షనల్ ఎర్రర్స్. ఇక్కడ సిస్టమాటిక్ ఎర్రర్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయడానికి వీలు ఉన్నటువంటి ఎర్రర్స్ ని మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటాం. మళ్ళీ దాంట్లో ఎన్ని టైప్స్ వీటిని క్లాసిఫై చేసామంటే 4 టైప్స్ లో క్లాసిఫై చేసామండి. అక్కడ మీకు ఆ డెఫినేషన్ బట్టి అర్థమైపోతుందండి. అంటే ఫస్ట్ వచ్చి ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్స్. ఇక్కడ ఆపరేషన్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే మీకు ఇఫ్ ఎనీ ఇండివిజువల్ అనలిస్ట్ హిమ్సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్రర్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఆపరేషనల్ అండ్ పర్సనల్ ఎర్రర్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక అనలిస్ట్ వల్ల ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ లో ఎర్రర్ వచ్చినట్లయితే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక అనలిస్ట్ అనేటువంటి ఆయన అనాలిసిస్ చేస్తున్నాడు ఒక కెమికల్ని, ఒక వాల్యూ రావాలి. ఒక వాల్యూ కాకుండా సర్టెన్ ఇంకో వాల్యూ అనేటువంటిది వచ్చింది. అలా వచ్చినప్పుడు అలా రావడం వల్ల తేడా ఏదైతుందో ఆ తేడా ఎవరి వల్ల వచ్చింది అనేటువంటి విషయం చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఆపరేషనల్ ఎర్రర్, పర్సనల్ ఎర్రర్ అని చెప్తారండి. అన్నమాట ఇది డెఫినేషన్ కరెక్ట్గా చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ అంటే డెఫినేషన్ ఇఫ్ అన్ ఇండివిజువల్ అనలిస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎర్రర్. ఒక అనలిస్ట్ అనేటువంటి ఆయన ఎర్రర్కి రెస్పాన్సిబుల్ అయినట్లయితే
అంటే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ లో ఎర్రర్ అనేటువంటిది రావడానికి ఆయనే రెస్పాన్సిబుల్ అయినట్లయితే అటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రర్స్ ఏమంటామంటే ఆపరేషనల్ పర్సనల్ ఎర్రర్ అని చెప్తారండి. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ అండి ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రియేజెంట్స్. పేర్లో ఉంది కదా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రియేజెంట్స్ అంటే నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ చేసావు, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నీకు వాల్యూ వచ్చింది, అంటే నీకు రియల్ వాల్యూ ఏదైతుందో అది కాకుండా ఇంకో వాల్యూ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటి? నువ్వు తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ లో తేడా వల్ల కానీ నువ్వు తీసుకున్నటువంటి రియేజెంట్ లో తేడా వల్ల కానీ ఎర్రర్స్ అనేటువంటి వచ్చినట్లయితే వాటిని ఏమంటావు అంటే ఇన్స్ట్రుమెంట్ రియేజెంట్ ఎర్రర్స్ అని చెప్పు. నువ్వు తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లో బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకపోయినా అండ్ రియేజెంట్స్ లో కొద్దిగా అంటే కాన్సన్ట్రేషన్ ఉన్నా లేకపోతే కొద్దిగా మనకి నాన్ రియాక్టివ్ రియేజెంట్స్ ఉన్నా ఇలాగా మనం చేసేటువంటి ప్రాక్టికల్లో వేరియేషన్ వస్తుంది. ఫస్ట్ సపోజ్ ఒక రియేజెంట్ ఉంది, దాని పవర్ ఏదైతుందో అది అయిపోయింది, అలాంటిది వాడేస్తాం. ఖచ్చితంగా ఏమవుతుంది రియేజెంట్ లో రియాక్షన్ లో తేడా అనేటువంటిది వస్తుంది. తేడా రావడం వల్ల ఎర్రర్ అనేటువంటిది వస్తుంది. అటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఏమంటారంటే ఇన్స్ట్రుమెంట్ అండ్ రియేజెంట్ ఎర్రర్స్ అని చెప్తాం. తర్వాత ఏంటి ఎర్రర్ ఆఫ్ మెథడ్. ఎర్రర్స్ ఆఫ్ మెథడ్. ఎర్రర్స్ ఆఫ్ మెథడ్ అంటే ఈ పేరులో ఉంది కదా, నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి చూస్ చేసుకున్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ లో ఉన్నటువంటి ఫాల్ట్ వల్ల నీకు ఎర్రర్స్ వచ్చినట్లయితే అటువంటిది ఏమంటారంటే ఎర్రర్స్ ఆఫ్ మెథడ్ అని చెప్తారు. ఇక్కడ మీకు ఏం ఇచ్చారంటే డెఫినేషన్, దీస్ ఎర్రర్స్ ఆర్ డ్యూ టు ది ఇన్కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్ ఇన్ గ్రావోమెట్రిక్ అనాలిసిస్. అంటే ఒక రియాక్షన్ అనేటువంటిది కంప్లీట్ అవ్వకుండా గ్రావోమెట్రిక్ అనాలిసిస్ లో ఉన్నట్లయితే అంటే నువ్వు చూస్ చేసుకున్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో దాని వల్ల పర్ఫెక్ట్ గా జరగట్లేదు. ఎందుకు జరగదంటే there is a some problems are arised. They are precipitation అన్నా జరగచ్చు, ప్రీ ప్రెసిపిటేషన్ అన్నా జరగచ్చు, లేకపోతే డికంపోజిషన్ అన్నా అవ్వచ్చు. అంటే ఒక రియాక్షన్ పెట్టినప్పుడు ప్రెసిపిటేషన్ అంటే ముందుగా ప్రీపిటీ అనేటువంటిది ఫామ్ అయిపోవడం. ప్రెసిపిటేషన్ అంటే రియాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్రొడక్ట్ వచ్చే టైంలో అది మనకి ప్రెసిపిటేషన్ కింద ఫామ్ అయిపోవడం. డికంపోజ్ అంటే వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డికంపోజ్ అవ్వడం. అంటే ఇవన్నీ దేనివల్ల జరుగుతుంది అంటే నువ్వు చూస్ చేసుకున్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ అనేటువంటి దాంట్లోనే తేడా ఉన్నట్లయితే అటువంటి దాన్ని ఏమంటాం అంటే ఎర్రర్స్ ఆఫ్ మెథడ్ అని చెప్తాం. ఇంకా ఫోర్త్ ఏంటి ఎడిటివ్ అండ్ ప్రొపోర్షనల్ ఎర్రర్స్. ఎడిటివ్ అండ్ ప్రొపోర్షనల్ ఎర్రర్స్ దీన్ని చూసినట్లయితే ఏమన్నాడంటే దీస్ ప్రొపోర్షనల్ ఎర్రర్స్ మే బి అరైజ్ ఫ్రమ్ ది impurity present in standard solution. Substance which lead to an incorrect value for the molarity of the standard solutions. అంటే నువ్వు తీసుకునేటువంటి దాంట్లో తేడా వల్ల అంటే ఎడిటివ్ ఇంట్లో ఉంది కదా, నువ్వు తీసుకున్నటువంటి శాంపుల్ సబ్స్టెన్స్ ఏదైతుందో దాంట్లో ఇంప్యూరిటీస్ అనేటువంటి ఉండడం వల్ల లేకపోతే నువ్వు తీసుకున్నటువంటి కెమికల్స్ లో మరి యొక్క ప్రొపోర్షనల్ కరెక్ట్గా తీసుకుపోకపోవడం వల్ల ఎర్రర్స్ వచ్చినట్లయితే అటువంటి ఎర్రర్స్ ఏమైతుంటాయని ఏమంటామంటే ఎడిటివ్ అండ్ ప్రొపోర్షనల్ ఎర్రర్స్ అని చెప్తాను. దీంట్లో ఇంకేం చెప్తున్నాడంటే ఫస్ట్ సపోజ్ సమ్ టైమ్ ది ఎర్రర్స్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రెజెంట్ ఇన్ ది డిటర్మినేషన్ అని చెప్తున్నాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే ఫస్ట్ సపోజ్ ఒక క్రూసిబుల్లో నువ్వు సమ్ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ తీసుకున్నావు, నువ్వు రియాక్షన్ స్టార్ట్ చేస్తావు, దాన్ని హీట్ చేసినప్పుడు సమ్ అమౌంట్ అనేటువంటిది ఏమవుతుందంటే క్రూసిబుల్లో ఇగ్నైట్ అవుతుంది, అంటే మండించినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేటువంటిది ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వచ్చేటువంటి ప్రోడక్ట్లో తేడా అనేటువంటిది వస్తుంది. ఈ టైప్ ఆఫ్ విషయాలన్నీ కూడా దేంట్లో జరుగుతాయంటే ఎడిటివ్ ఎర్రర్స్లో జరుగుతుంది. ఇదంతా దేని గురించి సంబంధించినటువంటి ఎర్రర్స్ అంటే సిస్టమాటిక్ ఎర్రర్స్లో జరుగుతాయి. ఎవరైనా అవాయిడెడ్ ఎర్రర్స్ అంటే వదిలేయడానికి ఈజీగా ఉండేటువంటి ఎర్రర్స్ ఉంది. ఇంకా సెకండ్ కేటగిరీ ఏదైతుందో దీంట్లో ర్యాండమ్ ఎర్రర్స్ గురించి మాట్లాడాలి. ర్యాండమ్ ఎర్రర్స్ అనేటువంటి ఎన్ని టైప్స్ అని చెప్తున్నావు, రెండు రకాలని చెప్తున్నావు. ఏంటి అనేటువంటి చూడు. మా ర్యాండమ్ ఎర్రర్ చూసినట్లయితే మనకి ఇవి టూ టైప్స్. ఈ టూ టైప్స్ లో ఫస్ట్ ఏంటంటే అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఏం చెప్తారంటే రిలేటివ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏం చేయాలంటే డెఫినేషన్ ఇది
డిఫరెన్స్ బిట్వీన్ ది ఎక్స్పెరిమెంట్ వాల్యూ అండ్ థియరిటికల్ రియల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమన్నామంటే అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక అనలిస్ట్ అనాలిసిస్ చేస్తాడండి. ఎంత అన్నాడు? 20.44% ఆఫ్ ఐరన్ ప్రజెంట్ ఇన్ ది సబ్స్టెన్స్ అన్నాడు. కానీ యాక్చువల్గా అది ఎంత ఉందంటే మన ప్రకారం రియల్ దాని ప్రకారం 34% ఉంటుంది ఐరన్. ఇది ఎవరిది? అనలిస్ట్ ఇచ్చినటువంటి డేటా. ఇది రియల్ వాల్యూ. అంటే ఇక్కడ వచ్చినటువంటి వేరియేషన్ ఎంత? 0.10%. ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్పి. అదే రిలేటివ్ ఎర్రర్ అంటే అబ్సల్యూట్ ఎర్రర్ కి ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో ట్రూ వాల్యూకి అబ్సల్యూట్ ఎర్రర్ కి అండ్ ట్రూ వాల్యూకి ఉన్నటువంటి రేషియో. నథింగ్ బట్ దీని పర్సంటేజ్ లో చెప్తో, లేకపోతే ppm లో చెప్తో, లేకపోతే మనకి థౌజండ్స్ లో చెప్తాం. పార్ట్స్ పర్ మిలియన్ కానీ పార్ట్స్ పర్ థౌజండ్స్ లో కానీ ఇలా రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే రిలేటివ్ ఎర్రర్ అని చెప్తాం. ఇది జనరల్గా జస్ట్ ఉన్నదనేటువంటి విషయం నేర్చుకోవడానికి ఈ ఎర్రర్స్ ఎన్ని టైప్స్ అనేటువంటి చూసుకుంటే జరుగుతుంది. ఎర్రర్ అంటే ఏంటి? ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ వాల్యూలో వచ్చినటువంటి తేడా ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఎర్రర్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ టాపిక్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.